వివాహాలు రూపుమాపింది కేసీఆర్ గారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ డెలివరీకి పోతే ఆ తల్లికి 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల ఇంటి దగ్గర ప్రసవాలు ఆగినాయి. అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం వల్ల మాతా శిశు మరణాలు బాగా తగ్గినాయి. తల్లి పిల్లల ఆరోగ్యాన్ని మంచిగా చూసి కేసీఆర్ కిట్ వల్ల ఆ తల్లి పోషకాలు తీసుకొని న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు ఈ 2 కిట్లతో తల్లి ఆరోగ్యంగా ఉన్నది, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ జరిగితే ఇవాళ మాతా శిశు మరణాలను తగ్గించింది కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు. అట్లే పిల్లలు చదువుకోవడానికి గురుకులాలు పెట్టినారు కేసీఆర్ గారు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు చదువుకోవడానికి 1000కి పైగా గురుకులాలు పెడితే నిజంగా పిల్లలందరూ కూడా చక్కగా స్కూళ్లలో పోయి చదువుకున్నారు. పేదరికం వల్ల తల్లిదండ్రుల వృత్తి వల్ల కొంతమంది పిల్లలు బాల కార్మికులుగా మారినారు. ఒడ్డోళ్ల పిల్లలు పోయి బండలు కొట్టే కాడికి పోవుడు, గొల్ల కుర్మల పిల్లలు గొర్రెల కాడికి పోవుడు, ఇట్లాంటి వాటి నుంచి పిల్లల్ని దూరం చేయాలి, పిల్లలు చదువుకోవాలని 1000 గురుకులాలు పెడితే నిజంగా బాల కార్మిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో తగ్గడానికి కేసీఆర్ గారు పెట్టిన గురుకులాలు ఉపయోగపడ్డాయి. అట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా కొందరు అనుకున్నారు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు పెట్టిందని. కానీ వారు పెట్టిన సంక్షేమ పథకాల వెనుక ఒక విజన్ ఉన్నది. బతుకమ్మ చీరలు ఇచ్చినా, రంజాన్ గిఫ్ట్ ఇచ్చినా, క్రిస్టమస్ గిఫ్ట్ ఇచ్చినా దాని వెనుక ఆలోచన పద్మశాలీలకు చేతి నిండా పని దొరకాలి, మా నేతన్నల ఆత్మహత్యలాగాలి, వాళ్ళు జీవితం బాగుండాలనేటువంటి ఒక ఆలోచన కేసీఆర్ గారు చేసింది. అట్లే మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఈ రాష్ట్రం నుంచి ఫ్లోరైడ్ను పారదోలింది మిషన్ భగీరథ.